హాయ్ అండి. ఇది మిల్ మేకర్ కర్రీ. ఈ మిల్ మేకర్ నేను తీసుకుని ఒక 15 మినిట్స్ నీటిలో వేసి నానబెట్టాను. 15 మినిట్స్ నానబెట్టాక అన్నీ వేసుకొని నానబెట్టుకున్నాను. నానబెట్టిన తర్వాత వాటిని శుభ్రంగా నీటిలో నుంచి పిండేసేసి మనం కూర వండుకునేటప్పటికి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మనం ఎన్ని తీసుకుంటాం అన్నీ కూడా నీట్గా కడిగేసుకొని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా మనం రెడీగా కోసుకొని పెట్టుకుంటాం కదా, నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత మిల్ మేకర్ కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక అందులో కొంచెం తగినంత కారము, ఉప్పు, మనం ఏమన్నా స్పైసెస్ ధనియా పొడి, జీలకర్ర పౌడరు, మసాలా పౌడర్స్ వేసుకుని కొన్ని వాటర్ పోసుకొని అందులో తగినంత సాల్ట్ చెక్ చేసుకొని అందులో వేసుకున్న తర్వాత మిల్ మేకర్ కర్రీ రెడీ.